హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జమాతే ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి స్వేచ్ఛ లేదని, న్యూయార్క్లో అయితే ముస్లింలు మేయర్గా ఎన్నికవుతారు కానీ మన ఇండియాలో మాత్రమే ముస్లింలను ఉగ్రవాదులుగా చూస్తూ ఉన్నారని, అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగలేదు, అలాంటి యూనివర్సిటీ ఛాన్సలర్ను మీరు అరెస్టు ఏ విధంగా చేస్తారని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మన దేశంలో ఒక వివాదం రేకెత్తించే ప్రయత్నం చేశారు. అయితే అర్షద్ మదాని ఎంతటి తీవ్రవాది అంటే మన దేశంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాల అన్నిటికీ కూడా ఆయనే లీగల్ ఎయిడ్ను అందించారు. ముఖ్యంగా 26/11 ముంబై ఉగ్రవాద దాడులను మన దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి అని మనందరం భావిస్తూ ఉంటాం కదా. అందులోని ఉగ్రవాదులకు సైతం ఈ అర్షద్ మదానినే లీగల్ ఎయిడ్ అందించాడు. అంతటి క్రూరమైన వ్యక్తి ఇప్పుడు ముస్లింలకు స్వేచ్ఛ లేదు అంటూ మన దేశంలో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈ అర్షద్ మదాని చరిత్రను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం ఈ అర్షద్ మదాని జమాతే ఉలేమా ఈ హింద్ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థ హలాల్ సర్టిఫికేట్లను జారీ చేస్తుంది. అంతేకాకుండా ఇదే సంస్థ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారందరికీ కూడా లీగల్ ఎయిడ్ను అందిస్తుంది. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన అటాక్స్కు ఏ అటాక్స్లో ఇది లీగల్ ఎయిడ్ అందించిందో మనం ఒక్కసారి చూద్దాం. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్, 2002 అక్షర్ధామ్ టెంపుల్ అటాక్, 2010 జర్మన్ బేకరీ బాంబ్ బ్లాస్ట్, 2010 చిన్నస్వామి స్టేడియం బాంబ్ బ్లాస్ట్, 2011 జావేరీ బజార్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్, ఇండియన్ ముజాహిదీన్ కాన్స్పిరసీ కేసెస్, సిమి కాన్స్పిరసీ కేస్ మధ్యప్రదేశ్, గట్కోపర్ బ్లాస్ట్, అల్ ఖాయిదా మాడ్యూల్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఐసిస్ కాన్స్పిరసీ కేసెస్, లష్కర్ ఏ తోయిబా కనెక్షన్ కేసెస్. వీటన్నిటిలో కూడా జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థ ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళందరికీ కూడా లీగల్ ఎయిడ్ను అందించింది. అంటే 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కసబ్ ఎంత క్రూరమైన వ్యక్తి, అతనితో పాటు మొత్తం 10 మంది దాకా వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఈ సంస్థనే లీగల్ ఎయిడ్ అందించింది. మనందరికీ తెలుసు, కోర్టుల్లో ఒక కేసును వాదించాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా లక్షల రూపాయలు ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారికి ఈ సంస్థ లీగల్ ఎయిడ్ను అందించింది అంటే ఎంత కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే సంస్థనే కాకుండా దానికి సపోర్ట్ చేసే సంస్థను కూడా ఉగ్రవాద సంస్థగానే భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రభుత్వాలకు ఈ లీగల్ ఎయిడ్ను అడ్డుకునే ఆస్కారం లేదు కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవడం లేదు, కానీ మనం మాత్రం వీటిని ఆ ఉగ్రవాద సంస్థలుగానే భావించాలి. జనరల్గా మన దేశంలో ఎక్కడైనా కానీ ఉగ్రవాద దాడి జరిగితే జైల్లోనే తోటి ఖైదీలు, అంటే అప్పటికే నేరం చేసి జైలుకు వెళ్ళిన ఖైదీలు సైతం వాడిని చితగా బాధకుండా మానలేరు. రీసెంట్గా సబర్మతి జైల్లో గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన వ్యక్తిని అక్కడ కుల్లబొడిశారు. సో ఈ విధంగా మన దేశంలో ఏ ఒక్కడు కూడా ఉగ్రవాదాన్ని అస్సలు సపోర్ట్ చేయడు, కానీ ఈ జమాతే ఉలేమా ఈ హింద్ లాంటి సంస్థలు మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఏకంగా లీగల్ ఎయిడ్ని అందిస్తుంది. అంతేకాకుండా వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు అని అనుకుంటే అది మన హిందువుల జేబుల్లో నుంచే ఈ ఉగ్రవాదులకు ఈ విధంగా డబ్బులు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా హలాల్ సర్టిఫికేట్ కేంద్రంగా భారీ ఎత్తున హిందువుల జేబుల్లో నుంచి డబ్బులను తీసుకుని ఈ ఉగ్రవాదులకు సపోర్ట్ ఇస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా హలాల్ అంటే మనందరికీ తెలిసిందే, ఇస్లాం పద్ధతిలో ఏదైనా జంతు బలిని ఇచ్చే సమయంలో ఇక్కడ గొంతు కోసి చంపుతారు. మన జట్కా పద్ధతి హిందువులు అనుసరిస్తూ ఉంటారు. హిందువులతో పాటు సిక్కులు వీళ్ళంతా కూడా జట్కా పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. అంటే ఒకేసారి మెడ నరికేస్తారు. సో ఈ మెడ నరికేయడాన్ని ముస్లింలు తమ ఇస్లాం ప్రకారం ఆచరించారు కాబట్టి హలాల్ పద్ధతిలో కోస్తారు. కాబట్టి ఈ హలాల్ పద్ధతిలో కోస్తారు అని సర్టిఫై చేయడానికి అన్ని ప్రోడక్ట్లకు ఈ హలాల్ సర్టిఫికేట్ను జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇది జనరల్గా జంతు బలులకు సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే. ఇది నార్మల్ పీపుల్కు ఎటువంటి అవసరము లేదు, కానీ దీన్ని జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది రియల్ ఎస్టేట్ రంగంలోను, ఇనుప కడ్డీలకు, సిమెంట్ బస్తాలకు, కాస్మెటిక్ మేకప్లకు ఉపయోగించే ప్రోడక్ట్స్లకు సైతం హలాల్
లేబుల్ మార్కింగ్ ఇస్తూ కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఉన్నారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు జమాతే ఉలేమా ఈ హింద్ అనే ఈ సంస్థ ఆర్జించింది అని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. దీనంతటికి నిజానికి మన దేశంలో ఫుడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ ప్రకారం ఎక్కడా కూడా ఈ విధంగా ఒక ప్రైవేటు సంస్థ ఫుడ్ క్వాలిటీని చెకప్ చేయడానికి ఎటువంటి ఆస్కారము లేదు. అయినా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అండ్ యూపీలో యోగి ఆదిత్యనాథే వీటిని మెల్లిమెల్లిగా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యూపీలో అయితే ఏకంగా హలాల్ సర్టిఫికేట్ను బ్యాన్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ నిర్ణయమే తీసుకున్నారు. అంతేకాకుండా మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ హలాల్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి కాదు, మీకు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అవసరమైతే తప్ప దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఇది చాలా చోట్ల ఇంకా అమల్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేసే అవకాశం సైతం ఉంది. సో ఈ అర్షద్ మదానీ లాంటి వాళ్ళు మన హిందువుల జేబుల్లో నుంచి డబ్బులు లాక్కుని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లకు లీగల్ ఎయిడ్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత కరుడుగట్టిన ఉగ్రవాదులు అర్థం చేసుకోవచ్చు. ఆయనే తాజాగా అల్ ఫలాహ్ యూనివర్సిటీ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ముస్లింలకు ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది, అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ ముస్లిం అయినందుకు మాత్రమే ఆయన్ను అరెస్ట్ చేసి ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు అనే విధంగా వ్యాఖ్యానించాడు. నిజానికి ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంటే పూర్తిగా ఇల్లీగల్ అని ఈడీ ఇప్పటికే తేల్చేసింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన అక్రిడేషన్లు కూడా మొత్తం ఫేకే. దీంతో పాటు 400 కోట్ల స్కామ్కు సైతం ఈ యూనివర్సిటీ కేంద్రంగా పాల్పడ్డారు అని ఈడీ ఇప్పటికే గుర్తించి రంగంలోకి దిగింది. ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. సో ఇంత ఇల్లీగల్ కార్యకలాపాలతో పాటు ఏకంగా ఉగ్రవాదం మాడ్యూల్ మొత్తం ఈ యూనివర్సిటీ కేంద్రంగా తయారైంది. ఎక్కడో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ విద్యార్థులు 40% ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యూనివర్సిటీ ఫ్యాకల్టీ మొత్తంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వాళ్ళే ఉన్నారు. అక్కడి విద్యార్థుల్లో చాలామంది, అంతేకాకుండా ఫ్యాకల్టీలో దాదాపు 10 మంది వరకు జైషే మహమ్మద్ అండ్ ఐసిస్ టెర్రర్ మాడ్యూళ్లతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. రీసెంట్గా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నీ కూడా బయటపడ్డాయి కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలోకి తోసేశారు. ఇప్పుడు ఈ యూనివర్సిటీని సైతం త్వరలోనే మూసేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సో ఇలాంటి పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందువల్ల మాత్రమే వీళ్ళపై విచారణ జరుగుతుంది. అదేమి ఈ అర్షద్ మదానీ చెప్పకుండా ఆయన ముస్లిం అయినందువల్ల మాత్రమే ఇలా విచారణ చేస్తూ ఉన్నారు. మన దేశంలో ముస్లింలకు వివక్ష పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా న్యూయార్క్ నగర మేయర్గా జహ్రాన్ మమ్దానీ అండ్ లండన్లో సాదిక్ ఖాన్ ఇలాంటి వాళ్ళు మేయర్లుగా ఎన్నికవుతూ ఉన్నారు. కానీ భారత్లో మాత్రం అరెస్టులు అవుతూ ఉన్నారు అని ఈయన వ్యాఖ్యానించారు. నిజానికి మన దేశంలో నిజమైన ముస్లిం నేత అంటే ఓవైసీ అనే చెప్పుకోవచ్చు. ఆయన ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళను ఎవరిని కూడా సహించాడు. అంతేకాకుండా పాకిస్తాన్పై ఆయన చేసినట్లుగా ఏ ఒక్కడు చేయలేదని చెప్పుకోవచ్చు. మన దేశం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన టైంలో ఓవైసీ ఫుల్గా కేంద్రానికి సపోర్ట్ చేశాడు. పాకిస్తాన్ను ఆయన తిట్టినంత ఎవ్వరు తిట్టలేదు. అంతేకాకుండా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత కూడా ఇస్లాంలో సూసైడ్ అనేది హరాం అని చెప్పేశారు. సో ఈ సూసైడ్ బాంబర్లు వీళ్ళంతా కూడా ఇస్లాంకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎంత వీలైతే అంత ఎక్కువగా కఠిన శిక్ష పడాలి అని కోరుకున్నారు. సో ఆయన మన దేశం కోసం నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో ఆయన పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు, దీంతోపాటు బీహార్లో 5 మంది ఎమ్మెల్యేలు ఇలా గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. నిజానికి మన దేశంలో ఒక మేయర్ కంటే ఎమ్మెల్యే స్థాయి అండ్ ఎంపీ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఎక్కడో న్యూయార్క్లో మేయర్ని చూసి ఇక్కడ గుడ్డలు చింపుకునే మమ్దానీ లాంటి వ్యక్తులు ఓవైసీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.